మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సంజీవ్ నగర్ గ్రామానికి చెందిన పాణ్యం విజయ్ అనే వ్యక్తి ఆత్మకూరు విద్యుత్ శాఖలో లైన్మెన్ గా విధులు నిర్వహిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆత్మకూరు బ్రాంచ్ నందు శాలరీ ఖాతా కలిగి ఉన్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చే జీతాన్ని బ్యాంకులో పడే విధంగా ఖాతా రూపొందించారు. ఇదే క్రమంలో గత 3 నెలల క్రితం విజయ్ ఉద్యోగ విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ స్తంభంపై కరెంటు షాక్ గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ క్రమంలో బ్యాంకు నందు శాలరీ ఖాతా ద్వారా ఇతనికి ₹1 కోటి మంజూరు కాగా నేడు ఆత్మకూరులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్బీఐ నెల్లూరు రీజనల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ ఆధ్వర్యంలో మరణించిన విజయ భార్య అరుణకు వారి కుటుంబ సభ్యులకు ₹1 కోటి చెక్కును అందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ఖాతాదారులకు ఎస్బీఐ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ అని రీజనల్ మేనేజర్ మరియు ఇతర సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ నెల్లూరు రీజనల్ మేనేజర్ సత్యనారాయణ స్వామి, విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాను నాయక్ తో పాటు ఎస్బీఐ చీఫ్ మేనేజర్ సీతారామ శర్మ, ఆత్మకూరు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ మున్వర్, అసిస్టెంట్ మేనేజర్ షేక్ షరీఫ్, ఇతర సిబ్బంది హాజరయ్యారు. ఈ స్టాక్ అందరి గురించి, బెనిఫిట్స్ గురించి, అంటే సాలరీ అకౌంట్ మన దగ్గర బ్యాంక్లో ఉంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, దానివల్ల ఏ బెనిఫిట్స్ మీకు వస్తాయి, స్టాక్ సంబంధించిన బెనిఫిట్స్ అని చెప్పి మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇద్దామని చెప్పి ఇక్కడ చెప్పాము. స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్, గవర్నమెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రోడక్ట్ ఉందన్నమాట, ఎస్జిఎస్పి, స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్. ఆ అకౌంట్ మన దగ్గర ఉంటే ఓన్లీ వాళ్ళు ఏం ఎక్స్ట్రా పే చేయడం లేదు, ఓన్లీ శాలరీ రెగ్యులర్గా మన అకౌంట్లో పడాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ అకౌంట్లో పడాలి. వాళ్ళ పాస్బుక్లో చూసుకుంటే ఎస్జిఎస్బి అనే ప్రోడక్ట్ కోడ్ కనబడాలి. అది కనబడితే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్ వివరంగా ఆయన చెప్తారు. అయితే మన దగ్గర ఏం జరిగిందంటే దానిలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా 1 crore ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా జరిగితే మనిషికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి, నామినీకి 1 crore ఇది ఉందన్నమాట, బెనిఫిట్ ఉంది. డైరెక్ట్గా ఏమి కట్టే వల్ల కూడా అమౌంట్ వచ్చి వాళ్ళకి ఇస్తాం. అది మన దురదృష్టవశాత్తు మన దగ్గర జరిగింది ఒకటి. కానీ బ్యాంకు మనిషిని తేలేదు కాబట్టి వాళ్ళు చేసిన క్రమకి కానీ మన దగ్గర అకౌంట్ పెట్టినందుకు గాను బ్యాంకే ₹1 కోటి వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడానికి దాని ప్రొడక్ట్ తాలూకు దానిలో గొప్పతనం. అది ఇవ్వడానికి మేము ఈరోజు సమావేశం ఏర్పరిచాం. దాంట్లో ఇదే కాకుండా ప్రొడక్ట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. తక్కువ ప్రీమియంకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, అలాగే లాకర్ ఫీజులో కన్సెషన్స్ కానీ, అలాగే ఏటీఎం కార్డు. మనకి మామూలు ఏటీఎం కార్డు అయితే 40,000 ఉంటే వీళ్ళకి 50,000, ₹1,00,000 కూడా ఉంటుంది పర్మిట్ రోజుకి. అలా ఒక్కొక్క దాంట్లో ఒక డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అందులో శాలరీ వేరియంట్ 4-5 రకాలు ఉంటాయి, తక్కువ నుంచి ఎక్కువ దాకా. దాన్ని బట్టి కూడా ప్రొడక్ట్ బట్టి కూడా వాళ్ళ ఫీచర్లు మారుతాయి. ఎక్కడైనా ఎవరైనా స్టేట్ బ్యాంకులో కాకుండా తెలియకుండా గ్రామీణ బ్యాంకులో కానీ, ఏదైనా ప్రైవేట్ బ్యాంకులో కానీ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఉంటే దయచేసి వాళ్ళ అకౌంట్ షిఫ్ట్ చేసుకోండి. వితౌట్ ఏమీ పే చేయక్కర్లేదు. మళ్ళీ చెప్తాను, ఏమీ పే చేయక్కర్లేదు. మీ శాలరీ మా దగ్గర పడాలి. మీరు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్ తీసుకోవచ్చు, తీసుకోకపోయినా కూడా ఈ బెనిఫిట్స్ ఏం పోవు. లేకపోతే ఎవ్రీ మంత్ శాలరీ మాత్రం మన దగ్గర పడాలి. అదొకటే రూల్, ఏం లేదా. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎడావిత్ లెవెల్లో సెటిల్మెంట్ అగ్రిమెంట్ జరిగింది. దానికి గాను ఎవ్రీ ఇయర్ పెంచుతున్నారు. ఇంతకుముందు 40 లక్షలు ఉండేది, 40 నుంచి 60, 80 ఇప్పుడు ₹1 కోటి అయింది. అలా ప్రతిదీ డెవలప్ అవుతుంది తప్ప, అంటే అదర్ దాన్ బ్యాంక్, వేరే బ్యాంకులతో కాంపిటీషన్తో పాటు మనం పోల్చుకొని అలా ప్రోడక్ట్ని ఇంకొంచెం మెరుగుపరుస్తుంది. బ్యాంక్ వచ్చే బెనిఫిట్లు మెరుగుపరుస్తారు. మా తండ్రి గారు పాణి విజయ, అతను ఆత్మకూరులో ఏపీఎస్పీసీలో లైన్ మ్యాన్, నావికోట రూరల్ సెక్షన్ కింద లైన్ మ్యాన్గా వర్క్ చేస్తున్నాడు.
విధి నిర్వహణలో ఉండగా ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగి కరెంటు పనుల్లో ఉండగా జారిపడి పడ్డాడు. కొన్ని రోజులు హాస్పిటల్లో చికిత్స పొందుతూ నవంబర్ 21వ తేదీన 2025 చనిపోవడం జరిగింది. అతను శాలరీ అకౌంట్ ఎస్బీఐ అకౌంట్ కార్పొరేట్ ప్యాకేజీ కింద ఉండడం వల్ల వాళ్ళు క్లెయిమ్ చేసినందువల్ల ₹1,00,00,000 ఎస్బీఐ ఇవ్వడం జరిగింది. ₹1,00,00,000 ఇప్పించినందుకు ఎస్బీఐ మేనేజ్మెంట్కి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమాచారం అంటే స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ గవర్నమెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రొడక్ట్ ఉందన్నమాట, SGSP స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్. ఆ అకౌంట్ మన దగ్గర ఉంటే ఓన్లీ వాళ్ళు ఎక్స్ట్రా పే చేయ పని లేదు, ఓన్లీ శాలరీ రెగ్యులర్ గా మన అకౌంట్ లో పడాలి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI అకౌంట్ లో పడాలి. వాళ్ళ పాస్బుక్ లో చూసుకుంటే SGSP అనే ప్రొడక్ట్ కోడ్ కనబడాలి. అది కనబడితే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ వివరంగా ఆయన చెప్తారు. అయితే మన దగ్గర ఏం జరిగిందంటే దానిలో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్ గా 1 crore ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా జరిగితే మనిషికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి నామినీకి 1 crore ఇది ఉందన్నమాట, బెనిఫిట్ ఉంది. డైరెక్ట్ గా ఏమి కట్టే పని లేకుండా అమౌంట్ వచ్చి వాళ్ళకి ఇస్తాం. అది మన దురదృష్టవశాత్తు మన దగ్గర జరిగింది ఒకటి. కానీ బ్యాంకు మనిషిని తేలేదు కాబట్టి వాళ్ళు చేసిన శ్రమకు కానీ మన దగ్గర అకౌంట్ పెట్టినందుకు గాను బ్యాంకే ₹1,00,00,000 వాళ్ళ ఫ్యామిలీకి అందజేయడానికి దాని తాలూకు ప్రొడక్ట్ వాళ్ళకి అది దానిలో గొప్పతనం. అది ఇవ్వడానికి మేము ఈరోజు సమావేశం ఏర్పరిచాం. దాంట్లో ఇదే కాకుండా ప్రొడక్ట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. తక్కువ ప్రీమియంకి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, అలాగే లాకర్ ఫీజులో కన్సెషన్స్ కానీ, అలాగే ఏటీఎం కార్డు. మనకు మామూలు ఏటీఎం కార్డు అయితే 40,000 ఉంటే వీళ్ళకి 50,000 ₹1,00,000 కూడా ఉంటుంది పర్మిషన్ రోజుకి. అలా ఒక్కొక్క దాంట్లో ఒక డిఫరెంట్ ఉన్నాయి అనమాట. అందులో శాలరీ వేరియంట్ 4-5 రకాలు ఉంటాయి, తక్కువ నుంచి ఎక్కువ దాకా. అది ఎవ్రీ మంత్ శాలరీ మాత్రం మన దగ్గర పడాలి. అది ఒకటే రూల్, ఇంకేం లేదు దాంట్లో. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ లెవెల్లో సెటిల్మెంట్ అదే అగ్రిమెంట్ జరిగింది. దానికి గాను ఎవ్రీ ఇయర్ పెంచుతున్నారు. ఇంతకుముందు 40 లక్షలు ఉండేది, 40 నుంచి 60, 80, ఇప్పుడు ₹1,00,00,000 అయింది. అలా ప్రతిదీ డెవలప్ అవుతుంది తప్ప, అంటే అదర్ దాన్ బ్యాంక్ వేరే బ్యాంకులతో కాంపిటీషన్ తో పాటు మనం పోల్చుకొని అలా ప్రోడక్ట్ ని ఇంకొంచెం మెరుగుపరుస్తుంది, బ్యాంకు వచ్చే బెనిఫిట్ మెరుగుపరుస్తుంది. సో దాన్ని ఉపయోగించుకోవాలి. ఎవరైనా తెలియక ఏమైనా వేరే బ్యాంకులు ఉంటే దయచేసి పేర్లు ఇవ్వండి. మన మున్సిపల్ గారు బ్రాంచ్ మేనేజర్ ఇక్కడే ఉంటారు, ఆత్మకూరులో బ్రాంచ్ మేనేజర్ గారు. ఆయనకి ఇస్తే మీరు అకౌంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోగానే ఆ అకౌంట్ నంబర్ మీరు డిపార్ట్మెంట్ లో సబ్మిట్ చేస్తే శాలరీ పడుతుంది. 3 నెలల శాలరీ మినిమం పడితే అన్ని బెనిఫిట్లు వర్తిస్తాయి. కనీసం 3 నెలల శాలరీ పడాలి మన దగ్గరికి వచ్చాక. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఎలాగో వస్తుంది, కొత్తగా ఎవరైనా షిఫ్ట్ అవ్వదలుచుకుంటే కనీసం 3 నెలల శాలరీ పడాలి ఏ బెనిఫిట్ అయినా రావాలంటే. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. దీన్ని మీరు మీతో పాటు మీ తోటి ఉద్యోగులు కానీ, ఇక్కడ డిపార్ట్మెంట్ రాని మీ బంధువులు కానీ, ఎవరైనా వేరే డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కానీ, వాళ్ళందరికీ మీరు గ్రూపులో షేర్ చేయండి. ఇప్పుడు అందుకే పెద్ద చెక్ తయారు చేస్తాం, అందరికి కనబడాలని చెక్ కూడా పెద్ద తయారు చేస్తాం. దానిలో రాసి ఉంటుంది బెనిఫిషియరీ పేరు, అమౌంట్ అన్ని క్లియర్గా ఉంటాయి. అది మనం వాళ్ళు అందజేయడం జరుగుతుంది. వాళ్ళకి అకౌంట్లో ఆల్రెడీ పడిపోయింది. కాబట్టి ఇది మీకు అవగాహన కల్పించడం కోసం పెట్టిన మీటింగ్ తప్పించి వేరే విధంగా ఏం కాదు. ఇంకొకటి ఏంటంటే రెండో పాయింట్, మా బ్యాంక్ తరఫున బాధ్యతగా మేము చెప్పాల్సింది సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్స్. సైబర్ సెక్యూరిటీ ఫ్రాడ్స్ ఎవరికి తెలియకుండా కోట్లు డబ్బులు కొట్టేస్తున్నారు. నిన్న కాక మొన్న కూడా పేపర్లో వచ్చింది. ఎవ్రీడే ఒక కాలం ఉంటుంది. సైబర్ నేరగాల చేతిలో దొరికిపోయిన పెద్ద పెద్ద ఉద్యోగులు, న్యాయవాదులు, డాక్టర్లు, అలాగే బ్యాంక్ ఉద్యోగులు, RBI డైరెక్టర్లు అందరూ ఆ ఒత్తిలో పడుతున్నారు. సో దయచేసి దానిలో పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు ఉన్నాయి కొన్ని. మొదటిది, తెలియని కాల్ నుంచి వీడియో కాల్ యాక్సెప్ట్ చేయొద్దండి. మీకు ఎక్కడైనా ఎవరైనా వీడియో కాల్ వస్తే తెలియక నంబర్ అయితే దయచేసి యాక్సెప్ట్ చేయద్దు. వాళ్ళు ఎంత అయినా సరే మామూలు కాల్ చేస్తారు, లేదా కట్ చేసి మామూలు కాల్ చేయండి. ఎవరో తెలుసుకోండి, మీ బంధువులు ఎవరైతేనే మాట్లాడండి. కొత్త వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడద్దు. దానివల్ల ట్రాప్ లో వేస్తున్నారు. మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, మేము మా కస్టడీలో ఉన్నారనో, లేకపోతే మీకు IT రైడ్ జరిగిందనో ఏదో ఒకటి చెప్తారు. లేదా మీ కస్టమర్స్ మీకు ఒక ఐటమ్ వచ్చింది, మీరు డబ్బులు కడితే ఇస్తామంటారు. మనకి ఎవరో ఎందుకు ఇస్తారు ఉత్తనే? ఎవరు వాళ్ళ మన బంధువులే ఉత్తనే ఇవ్వడానికి? ఎవరు అది మనం ఆలోచించుకోవాలి. ఆ ఆవేశం ఏంటంటే, అమ్మో నాకు ₹1,00,000 వస్తుందంటే 10,000 లేకపోతే 10,000 అంటారు. ఆ 10,000 అవ్వని ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో 10,000 అంటారు. అలా మొత్తం మన డబ్బులన్నీ వాళ్ళు లాగేస్తారు. అదొకటి దయచేసి ఎవరు వీడియో కాల్స్ యాక్సెప్ట్ చేయొద్దు. రెండో జాగ్రత్త, APK అని ఫైల్ ఉంటుంది. .apk ఫైల్ కన్నా ఎవరైనా వాట్సాప్ లో వస్తే ఇమ్మీడియట్ గా డిలీట్ చేయండి. అది ఓపెన్ చేశారా మీ తాలూకు అకౌంట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకోండి, .apk ఫైల్ ఏదైనా వచ్చిందంటే అది వైరస్ అంటే మీరు నేరగాళ్ళకి మీ మొత్తం అకౌంట్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని, మీ ఫోన్ లో ఉన్న డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. దయచేసి అలాంటి యాక్సెప్ట్ చేయొద్దు. మూడోది, మీ ఆధార్ కార్డు కనుక ఎవరైనా వాడుతున్నారో, ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది, దాంట్లో ఆధార్ అని ఒక యాప్ ఉంటుంది.
అది డౌన్లోడ్ చేసుకోండి. దానిలో ఆధార్ లాక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ వల్ల వేలుముద్ర ఎక్కడైనా వేస్తే ఆ వేలుముద్ర కూడా స్కాన్ చేసి డబ్బులు పట్టిపోతున్నారు. సో ఆధార్ యాప్ లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని లాక్ చేసుకోవచ్చు. ఎప్పుడు అవసరం అప్పుడే అన్లాక్ చేసుకోవచ్చు. ఇలాంటి మినిమం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే దొరికిపోతాం అనమాట. దొరికినప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులు ఏదో మన పిల్లల పెళ్లి కోసమో లేకపోతే రిటైర్మెంట్ ఫండ్స్ అనో ఏదో దాచుకుంటాం. అవన్నీ నేరగాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు 3 రోజులు 4 రోజులు 8 రోజులు అయినా సరే వాళ్ళు అకౌంట్ మార్చేస్తారు, ఫోన్ నెంబర్ మార్చేస్తారు, దొరకరు. మనకి టెన్షన్ తప్పించి ఏం మిగలదు. డబ్బులు వస్తాయో లేదా 100 కేసులు పెడితే 10 వస్తాయి. సైబర్ వాల్ట్ ఎడ్జ్ అని ఒక ప్రోడక్ట్ ఉంది. సైబర్ వాల్ట్ ఎడ్జ్ 1100 కడితే ₹1,00,000 మనకి పరిహారం ఇస్తారు. అంటే ఇవన్నీ జరగగా మనం ఏమైనా మోసపోతే 1100 కడితే సంవత్సరానికి 1 lakh వరకు మనకి క్లెయిమ్ వస్తుంది. ఒకవేళ మనకు తెలియక జరిగినా ఇప్పటికీ ఇంత జాగ్రత్తలు పెట్టినా కూడా జరిగింది అనుకుంటే మీరు ఆ పని చేయొచ్చు. 1100 రూపీస్ పెట్టి ఒక పాలసీ కనుక్కోండి, ₹1,00,000 వరకు వస్తుంది. మీ కెపాసిటీ ఎక్కువ ఉంటే 1100, 2200 అలా పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదొక మార్గం. అదేంటంటే బ్యాంక్ నష్టపోమని చెప్పదు, నష్టపోయినందుకు గాను మీకు ఇచ్చే పరిహారానికి ఆ విధంగా ప్రొడక్ట్ చేసుకోమని చెప్తుంది. ఆ ప్రొడక్ట్ కూడా SBIలో మీకు అవకాశం ఉంది కొనుక్కోవడానికి. 1100 పర్ యానం. మీరు ఎన్ని 1100 కొంటే అన్ని లక్షలు. అది గుర్తుపెట్టుకోండి. కానీ ఈ మొదటి 4 నేను ఏదో చెప్పాను అది జాగ్రత్త పాడుకుంటే ఈ 5వ దాని అవసరం రాదు. 5వ ఏంటంటే ఇన్సూరెన్స్, మిగిలిన 4 జాగ్రత్తలు. సో జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికి ఎక్కడ ఆధార్ షేర్ చేయొద్దు, APK ఫైల్ యాక్సెప్ట్ చేయొద్దు, వీడియో కాల్ యాక్సెప్ట్ చేయొద్దు, మీ ఆధార్ ప్యాన్ ఎవరికి షేర్ చేయొద్దు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మీకు 99% జాగ్రత్తగా ఉంటారు. ఒక 1% మనకి ఏమైనా ఇబ్బంది తెలియక జరిగితే కనుక మీ ఫోన్ ఇంకెవరైనా వాడారనుకోండి, వాళ్ళకు కూడా ఫోన్ ఇవ్వద్దు. 5వది ఇంకొకటి ఇంపార్టెంట్, వైఫై ఫ్రీగా ఉంది కదా ఎక్కడ పెడితే అక్కడ యాక్సెప్ట్ చేయొద్దండి. పర్టికులర్గా పెద్ద బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో వైఫై ఫ్రీగా ఉందని చెప్పి ఇస్తారు. యాక్సెప్ట్ చేయొద్దు. మనకున్న డేటా మనకు చాలు. ఆ 5 నిమిషాలు 10 నిమిషాల్లో మనమేం గొడవపడితే ఏం లేదు. ఆ వీడియో చూడకపోతే ఏం అయిపోం. కాబట్టి అది యాక్సెప్ట్ చేశారంటే ఆ వైఫైలోనే మన డేటా అంతా రివర్స్లో వెళ్ళిపోతుంది. అలాంటి దొంగలు కూడా ఉంటారు అనమాట. ఆ వైఫైని పట్టుకొని వాళ్ళు అది అన్సెక్యూర్డ్ వైఫై, దానికి ఇది ఉండదు, పాస్వర్డ్లు ఉండవు, ఓపెన్ అందరికీ. సో మీ అదే వైఫైలో వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మీ డేటా కొట్టేస్తారు. సో ఇలాంటి జాగ్రత్తలను తీసుకోండి. మా బాధ్యత బ్యాంకర్గా చెప్పాల్సిన బాధ్యత RBI మా మీద పెట్టింది. ఈ బాధ్యతని ప్రతి చోట మీరు ఇవన్నీ చెప్పాలి అందరికీ. సో ఇది జాగ్రత్తగా ఉండండి. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నమ్ముకున్నంత ఎవరు మోసపోయింది లేదు ఇప్పటిదాకా. మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇంకొకటి ఏంటంటే మనకి యోనో యాప్ అనేది ఉంటుంది. ఆ యోనో యాప్ లో ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది. ఇప్పుడు ఎలా అయితే ఫోన్పే, గూగుల్ పే వాడుతున్నారో దానిలో కూడా ఉంది. సేమ్ వేలుముద్రతో మీరేం లాగిన్ అవ్వక్కర్లా. దానిలో కనుక మీరు చేస్తే మీ డబ్బులు ఎవరికైనా పొరపాటున వెళ్తే ఎక్కడికి వెళ్ళాలో మేము చెప్పగలం. అదే మీరు ఫోన్పే, గూగుల్ పేలో చేస్తే మేము ఎక్కడికి వెళ్ళి మీకు చెప్పలేం. అంటే మీరు ఒకరికి వేసారు అనుకోండి, అది మేము ట్రేస్ చేయలేం. సో దయచేసి యోనో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేని వాళ్ళు దాని నుంచి ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఈ అవకాశం ఇచ్చిన మన నాయక్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి, అలాగే సిబ్బందికి అందరికీ నా కృతజ్ఞతలు.